హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరబోతుందో ఈ రోజు మన ప్రొడ్యూసర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే జోగమ్మ ద్వారా బాలు గురించి గుండె పగిలిన నిజాలు తెలుసుకుని షాక్ అయిన ప్రభావతి. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు జోగమ్మ ద్వారా ప్రభావతి బాలు గురించి ఏం నిజాన్ని తెలుసుకుంది, బాలుని సొంత కొడుకుగా యాక్సెప్ట్ చేసి తిరిగి మళ్ళీ బాలుకి కన్న తల్లి ప్రేమను చూపిస్తుందా ప్రభావతి. అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ కనుక ఎలా జరుగుతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం ఇది సీరియల్ కనుక చూసుకున్నట్లయితే ప్రభావతి అయితే సుశీల్ అయితే ఇలా మాట్లాడుతూ వస్తుంది. ప్రభావతి, రేపు గుడిలోకి జోగమ్మ వస్తుంది, నీకు తెలుసు కదా జోగమ్మ ఎవరు నీకు గుర్తుందా అని చెప్పేసి సుశీలం అయితే ప్రభావతిని అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, తనెందుకు నాకు గుర్తులేదు, తను నాకు బాగానే గుర్తుంది. ప్రభావతి అయితే సుశీలమ్మతో ఎలా అంటుంది, అవునత్తయ్య, నేను అసలు జోగమ్మని అడగాల్సిన కొన్ని ప్రశ్నలు అలానే ఉండిపోయాయి, నేను అవన్నీ కలవాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రభావతి, నీ ఇష్ట ప్రకారంగానే జోగమ్మని కలిసి అడగాల్సిన ప్రశ్నలు అడిగి నువ్వేంటో అది తెలుసుకో, రేపు ఉదయాన్నే ఆవిడ వస్తుంది, గుడికి వెళ్ళు, అర్థమైందని చెప్పేసి సుశీలం అయితే ప్రభావతితో చెప్తుంది. అత్తయ్య, నేను వెళ్తానని చెప్పేసి మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి అయితే బయలుదేరి గుడికి అయితే వెళ్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత ప్రభావతి జోగమ్మ ఎక్కడుందని చెప్పేసి దర్శనం చేసుకుని గుడి మొత్తం కూడా జోగమ్మ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇందులో వేప చెట్టు కింద కూర్చున్న జోగమ్మ అయితే ప్రభావతిని పిలుస్తూ ఉంటుంది. ఆ ప్రభావతి, ఎక్కడెక్కడో వెతుకుతున్నావేంటి, నేను ఎక్కడున్నాను, నా దగ్గరికి రా అని చెప్పేసి ప్రభావతి అయితే జోగమ్మని అయితే పిలుస్తూ ఉంటుంది. జోగమ్మని చూసిన ప్రభావతి చాలా ఆనందపడుతూ వెళ్లి జోగమ్మ దగ్గరికి కూర్చుంటుంది. ప్రభావతి, కొడుకులకి పెళ్ళైపోయాయి, నీకు ఇష్టమైన కోడళ్ళు రావడంతో నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు అని చెప్పేసి జోగమ్మ అడగడంతో, అవునమ్మా సంతోషంగానే ఉన్నావు, కానీ ఆ రోజు నువ్వు నా జీవితంలో కొన్ని విషయాలు ఇలా జరుగుతాయని చెప్పేసి అన్నావు, కానీ ఎందుకు అలా జరగలేదని చెప్పేసి ప్రభావతి అయితే ప్రశ్నిస్తుంది. ప్రభావతి, నువ్వు కోరుకున్నట్లుగానే నీ పెద్ద కొడుక్కి పెళ్ళైపోయింది, కోడలు కూడా నువ్వు అనుకున్నట్టుగానే కోటీశ్వర్లాలు ఇంటి నుంచి వచ్చారు కదా, కాకుండా కూతురు పెళ్లి కూడా చేసావు కదా అని చెప్పేసి జోగమ్మ మాట్లాడుతుంది. గురించి నీకు అన్ని తెలుసు కదమ్మా, మరి ఎందుకు ఇలా అడుగుతున్నావు, నువ్వే చెప్పావు కదా ఆ రోజు నా పెద్ద కొడుక్కి జరగండి ముందని అన్నావు, కాకుండా మూడో కొడుకు దాని కారణంగా జైలుకి వెళ్తాడని కూడా చెప్పావు, తర్వాత ఒక కొడుకు వల్ల నీకు ఎంతగానో ఆనందం కలుగుతుంది అని చెప్పేసి అన్నావు. నా కొడుకుల మీద నాకు చాలా ఆనందంగానే ఉంది, ఒక్కడు ఉన్నాడే ఆ బాలు కారణంగా నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం లేదు, వాడి వల్ల నాకు అన్ని నష్టాలని చెప్పేసి అంటుంది ప్రభావతి. అంటే జోగమ్మ అయితే ప్రభావతి ఇలా అంటుంది, చూడు ప్రభావతి, నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా నువ్వు ఇలా డోరు చేరి మాట్లాడుతున్నావు, కూతురి విషయంలో కూడా నీ కొడుకు మాట వినకుండా నువ్వు చాలా పెద్ద తప్పే చేశావు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నా అల్లుడు చాలా మంచివాడు, ఆ రోజు బాలు తాగేసి ఏదో తెలియనట్లుగా అలా మాట్లాడాడు. ప్రభావతి, నీ అల్లుడు వెనకాల ఉన్న డబ్బును మాత్రమే నువ్వు చూస్తున్నావు, అందుకోసమే నువ్వు ఆ ఇంటికి నీ కూతుర్ని కోడల్ని చేశావు, దానికి నీ కూతురు ఆ ఇంట్లో సంతోషంగా ఉందా లేదని చెప్పేసి జోగమ్మ ప్రభావతిని ప్రశ్నిస్తుంది. ఇంట్లో నా కూతురు సంతోషంగానే క్షేమంగా ఆనందంగానే ఉంది, నేను చూశాను కదా, అది నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ప్రభావతి, నీ కూతురు అక్కడ సంతోషంగా లేదు, అరచేతులు ఒకసారి చూడు, నా అరచేతిలో నీకు ఒక ప్రతిబింబం కనిపిస్తుంది, నీ కూతురు అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందని చెప్పేసి జోగమ్మ చెప్పడంతో వెంటనే ప్రభావతి ఆ చేతి వంక అయితే చూస్తుంది. ఇక అందులో మౌనిక బాధపడటం, తన పుట్టింటి వాళ్ళని తలుచుకుంటూ ఏడుస్తూ ఉండటం, సంజయ్ కూడా చీటికి మాటికి టార్చర్ చేయడం, ఇంట్లో పనంతా కూడా పని మనిషిలాగా చేయడం, ఇవన్నీ చూసి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇద్దరు జోగమ్మ ఇలా అంటుంది, చూడు ప్రభావతి, నేను చెప్పింది నీకు ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు అంటే ఒకసారి నీ కూతురికి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పేసి అనడంతో వెంటనే ప్రభావతి మౌనికకైతే కాల్ చేస్తుంది. ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మౌనిక. అమ్మ మౌనిక, బాగున్నావా, ఎలా ఉన్నావు, అల్లుడు గారు ఎక్కడున్నారని చెప్పేసి అడగడంతో ఆయన ఇప్పుడే బయటకు వెళ్లారమ్మా అని చెప్పేసి అంటుంది మౌనిక. అమ్మ మౌనిక, అల్లుడు గారు నేను బాగానే చూసుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటూ ప్రభావతి అడగడంతో మౌనిక అయితే షాక్ అవుతుంది. కాసేపు మౌనంగా ఉంటుంది. ఇక అలానే చూస్తూ, అమ్మ నేను ఆయన బాగానే చూసుకుంటున్నారు, నాకేమైందని చెప్పేసి అంటూ తడబడుతూ ఉంటుంది మౌనిక. మౌనిక మాటలో తేడాను గమనించిన ప్రభావతి అయితే సీరియస్ గా అడుగుతుంది మౌనికని, చెప్పు మౌనిక, కనుక నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అంటూ ప్రభావతి అడగడంతో ఇక మౌనిక చేసేదేమీ లేక నిజాన్ని బయట పెట్టేస్తుంది. అమ్మ, నిజంగా నేను కోరుకున్నట్లుగా నేను ఇక్కడ సంతోషంగా లేను, అన్నయ్య చెప్పిందే కరెక్ట్, అన్నయ్య చెప్పిన ప్రతి మాట కూడా నిజమే, కేవలం డబ్బుందని నువ్వు ఈ ఇంటి కోడల్ని చేశావు, నన్ను మాత్రం అత్తవారింటి కాడ సంతోషంగా ఉంటున్నానని చెప్పేసాడు, నువ్వు భ్రమలో ఉన్నావు, ఇదంతా కూడా అబద్ధం, నా జీవితం ఎలా నాశనం అయిపోయింది, అది నీ కారణంగా నేను చెప్పేసాను. వాళ్ళకి ఫోన్ పెట్టేసి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు నా కూతురు ఈ పరిస్థితిలో ఉంటుందని అసలు ఊహించలేకపోయాను, నా కూతురుని ఎలా కాపాడుకోవాలని చెప్పేసాడు జోగమ్మ దగ్గర బాధపడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకెంతలో జోగమ్మ ప్రభావతి ఇలా అంటుంది, చూడు ప్రభావతి, నీ కూతుర్ని అసలు కాపాడేది ఎవరో కాదు, నీ మూడో కొడుకు బాలునే, వాడి వల్ల ఇదంతా జరుగుతుంది, వాడు కాపాడతాడంటే నేను అసలు ఊరుకోను, అంటే నాకు అసలు ఇష్టం లేదు, నిజానికి
తాగుపోతే ఎదవా ఎందుకు ఇలా చేస్తాడని చెప్పేసాడు. బాలు మీద చాలా సీరియస్ అవుతూ ఉంటుంది ప్రభావతి. అసలు వాడి కారణంగానే నా పెద్ద కొడుకును నేను కోల్పోయాను. ఇచ్చిన దగ్గర నుంచి వాడి జ్ఞాపకాలే నా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాడిని అసలు మర్చిపోలేకపోతున్నాను. నాకు కడుపు కోదని మిగిల్చాడు ఈ బాలు గారు అని చెప్పేసాడు. బాలు మీద సీరియస్ అవుతుంది ప్రభావతి. చనిపోయి చాలానే రోజులైంది కానీ కన్న పేగు కదా, కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడకుండా ఎలా ఉంటానని చెప్పేసి అంటుంది ప్రభావతి. ప్రభావతి ఎలా అంటుంది, చూడు ప్రభావతి, బాలు విషయంలో నువ్వు ఇలా తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నీ పెద్ద కొడుకు చావుకి కారణం ఎవరనుకుంటున్నావు? బాలు కదా నువ్వు అనుకునేది. బాలు కాదు, నీ రెండో కొడుకు కారణంగానే నీ పెద్ద కొడుకు నువ్వు కోల్పోయావు. ఏంటో నిజాన్ని బయట పెట్టేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పెద్ద కొడుకు చనిపోయిన తర్వాత నేను నీకు ఒక్కసారి కూడా కనిపించలేదు కదా, ఆ తర్వాత నువ్వు కనిపిస్తావేమో ఈ విషయాన్ని నీ ముందు బయట పెట్టాలి అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళకి నువ్వు నాకు కనిపించావు. రోజు ఆ దుర్గమ్మే నా నోటి ద్వారా నీకు నిజాన్ని బయట పెట్టేస్తుంది. రోజు నీ పెద్ద కొడుకుని నీళ్ళలోకి తోసేసి నీ కొడుకు చనిపోవడానికి కారణమైంది ఎవరో కాదు, నీ రెండో కొడుకు మనోజ్. విషయం నీ భర్తకు కూడా తెలుసు అని చెప్పేసి జోగం మారడంతో ప్రభావతి ఒక్కసారిగా కుప్పకొలిపోతుంది. వెంటనే సరే జోగమ్మ నేను వస్తానని చెప్పేసాడు. అక్కడి నుంచి బయలుదేరి ప్రభావతి అయితే చాలా కోపంతో ఇంటికైతే వస్తుంది. వెంటనే ప్రభావతి అయితే సత్యం దగ్గరికి వెళ్లి సత్యాన్ని నిలదీస్తూ ఉంటుంది. చూడండి, నేను మీ దగ్గర నుంచి ఒక నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాను, అదేంటో చెప్తారని చెప్పేసాడు. ప్రభావతి అడగడంతో సత్యం ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి ప్రభా, ఎప్పుడు లేని విధంగా కొత్తగా మాట్లాడుతున్నావేంటి, ఏం జరిగిందని చెప్పేసి అడుగుతాడు. సత్యం అయితే అసలు నా పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం ఎవరు, బాలునా మనోజ్ అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. ప్రభావతి మాటలకి సత్యం అయితే ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు ప్రస్తావించడం, ఆ విషయాన్ని వదిలేసి అని చెప్పేసి అంటాడు. సత్యం అయితే చెప్పండి, చెప్తారా లేదా, నా మీద ఒట్టే అని చెప్పేసి అంటూ గట్టిగా నిలదీయడంతో ఇందులో సత్యం అయితే బయట పెట్టేస్తాడు. పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం ఎవరో కాదు, నీ రెండో కొడుకు, నీ ముద్దుల కొడుకు మనోజే అంటూ సత్యం అయితే నిజాన్ని బయట పెట్టేస్తాడు. అది విన్న ప్రభావతి ఒక్కసారిగా కుప్పకొల్లిపోతుంది. ప్రభా, నేను చెప్పిందంతా కూడా నిజమే. ఆ రోజు బాలు జైలుకి వెళ్ళిన తర్వాత నేను బాలును కలిశాను. అసలేం జరిగిందో నాకు అప్పుడు బాలు చెప్పాడు. అన్నయ్యని నీళ్ళలోకి తోసేసింది మనోజే నాన్న. అసలు అమ్మ నన్ను దురదృష్ట జాతకుడు అని చెప్పేసి నన్ను అసలు కొడుకుగానే చూడటం లేదు. ఇటు చూస్తే పెద్ద కొడుకేమో నీళ్ళలో పడి చనిపోయాడు. కొడుకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు మనోజ్ మీద అమ్మ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అమ్మకి మనోజ్ ను దూరం చేయకూడదని ఆ నిందను నా మీద వేసుకున్నాను. దూరమైన అమ్మ బ్రతకగలుగుతుంది, కానీ మనోజ్ ఎలా చేశాడు అంటే అమ్మ అసలు తట్టుకోలేదు. బాలు జరిగిందంతా కూడా నాతో చెప్పి ఈ విషయం నువ్వు అమ్మకి చెప్పొద్దు అని చెప్పేసి నా దగ్గర మాట తీసుకుని ఒట్టు వేయించుకున్నాడు. సంవత్సరాలు కూడా నువ్వు అసలు ఏదో ఒక విషయంలో బాలుని తిడుతూనే ఉన్నావు, నువ్వు అసలు మాటలతో హింసిస్తూనే ఉన్నావు, కానీ ఏ ఒక్క రోజు కూడా వాడు నిజాన్ని బయట పెట్టలేదు, నాతో కూడా పెట్టించలేదు. రోజు కూడా నేను నా అంతటి నేను నిజాన్ని చెప్పలేదు, నువ్వు అడుగుతున్నావని సరే నేను నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే ఎప్పటికీ కూడా ఈ నిజం రహస్యంగానే దాగి ఉండేది. మాటలకి ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను అసలు ఎంత పెద్ద తప్పు చేశానని చెప్పేసి అంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో సత్యం అయితే చూడు ప్రభా, తప్పుకి వాడి మీద నింద వేసుకుని ఇన్నాళ్ళు కూడా నువ్వు పెట్టిన బాధలన్నిటి కూడా అనుభవిస్తూ శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు పాపం బాలు. ఏ ఒక్క రోజు కూడా నువ్వు బాలు కని ఒక్కసారి కూడా కొడుకు కూడా నువ్వు చూడలేదు. మనోజ్ మీద మొత్తం ప్రేమను చూపించేవాడు. అసలు మనోజ్ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. రోజైన వాడు కన్న కొడుకుగా ఒక్క రోజైనా ప్రవర్తించాడా? బాలు కాడు చూడు, ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీరుస్తాడు, కూడా చాలా బాగా చూసుకుంటాడు. ఏ సమస్య వచ్చినా సరే వాడు ముందుండి మరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. లాంటి కొడుకు మనకి పుట్టడం అది మన అదృష్టం. బాలు కనుక ఈ రోజు లేకపోయి ఉంటే మన జీవితాలు ఇలా ఉండేవి కావు. సత్యం అన్న మాటలకి ప్రభావతి అయితే రిలీజ్ అవుతుంది. ఇక వెంటనే బాధపడుతూ బాలు దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది. ఇంతలో అక్కడ మీనా కనిపిస్తుంది. ఇక మీనా దగ్గరికి వెళ్ళి బాలు ఎక్కడున్నాడని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. ప్రభావతి అలా సైలెంట్ గా బాలు ఎక్కడున్నాడని చెప్పేసి అంటే చాలా ప్రేమగా అడగడంతో మీనాకైతే డౌట్ వస్తుంది. ఏంటిది ఎప్పుడు లేని విధంగా అత్తయ్య గారండి బాలు ఎక్కడున్నాడని చెప్పేసి అంటూ ఇంత సైలెంట్ గా అడుగుతున్నారు ఏంటో ఆలోచిస్తున్న మీనా అయితే ఆయన కొంచెం హెల్త్ బాగోలేదు అత్తయ్య, కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి అక్కడ పడుకున్నారని చెప్పేసి అంటూ మీనా చెప్పడంతో వెంటనే ప్రభావతి బాలు దగ్గరికి అయితే వస్తుంది. ప్రభావతి బాలు దగ్గరికి రావడంతో ఈ లోపల బాలు అయితే దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటాడు. తీరా తన ఒళ్ళు మొత్తం కూడా కాలిపోతూ ఉంటుంది. బాలుకి జ్వరం రావడం గమనించిన ప్రభావతి అయితే వెంటనే తడిగుడ్డ వెళ్లి తీసుకొని వచ్చి బాలు తల మీద పెట్టి చాలా దగ్గరుండి మరి చూసుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే బాలుని అమ్మ ప్రేమ ఎప్పటికీ కూడా బాలు మీద చూపించలేదు కదా, ఈసారి అమ్మ ప్రేమను చూపిస్తూ ఉంటుంది బాలు మీద. అప్పుడు మీనా అక్కడికి వస్తుంది. ఎప్పుడు లేని విధంగా బాలు మీద అంత ప్రేమను ప్రభావతి చూపించడంతో మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన మనసులో చాలా సంతోషిస్తుంది. చిన్నప్పటి నుంచి తన తల్లి ప్రేమను ఎంతగానో కోరుకున్నారు, కానీ ఆ ప్రేమ మాత్రం ఆయనకి దక్కలేదు. ఈ రోజు నాడు అసలు అత్తయ్య గారు ఆయన మీద తల్లి ప్రేమను చూపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే ప్రభావతి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది. ఇక నిదానంగా బాలు అయితే స్ప్రోలోకి వస్తూ ఉంటాడు. స్ప్రోలోకి వచ్చిన బాలు దగ్గరికి మీనా అయితే వస్తుంది. మీనా నేను ఇంతసేపు పడుకున్నాను, నాకేమిందని చెప్పేసి బాలు అడగడంతో కొంచెం ఫీవర్ గా అనిపించి ఒళ్ళు బాగా వేడెక్కడంతో అలా పడుకునే రెస్ట్ తీసుకున్నారు. కానీ
ఒక విషయం చెప్పనా, ఎప్పుడూ లేని విధంగా మీ అమ్మగారు మీ దగ్గరికి వచ్చి తలకి తడిగుడ్డ పెట్టి మీ పక్కనే కూర్చొని సేవలు చేసుకున్నారు. ఒక తల్లి కొడుకుని ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా చూసుకుంటూ తల్లి ప్రేమను మీ మీద చూపించారు. గారు ఈ మార్పు రావడం ఏంటని చెప్పేసి అనుకున్నాను. ఎప్పుడు లేని విధంగా మళ్ళీ ఒక కొడుకుగా చూశారని చెప్పేసి అంటూ ప్రభావతి చేసిందంతా కూడా మీనా చెప్పడంతో బాలుతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నిజంగా మా ప్రభావతమ్మేనా ఇదంతా చేసిందని చెప్పేసి అంటూ ఆశ్చర్యపోవడంతో ఇంతలో మీనా అవునండి నా కళ్ళారా నేను చూశానని చెప్పేసి అంటుంది. చూసారు ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఈ ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇలా జరగని చెప్పేసి మరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ గుండె నిండా కూడా గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.